కాంగ్రెస్ ఎంత రచ్చ చేసినా అదాని ఏమి తన వ్యాపారాలు మూసేసుకోడు, లేదా దేశం విడిచి పారిపోడు, లేదా కేసులు ఎక్కడెవరూ పెట్టరు. సుప్రీంకోర్టుకి వెళ్ళి పెట్టమని చెప్పి అడిగినా కూడా కోర్టులు ఏం కేసులు పెట్టరు, అక్కడెవడో రాశాడు అమెరికాలో అన్న ప్రాతిపదికన. ఇదివరకు ఇదే అదాని మీద రకరకాల కేసులు వేశారు. ఫైనల్గా అది కోర్టులే తీర్పు చెప్పినాయి, సెబీనే తీర్పు చెప్పింది. దెన్ ఇంకా చేసేది ఏం లేదు. ఇప్పుడు అదే అదాని గురించి ఉభయ సభలు స్తంభింప చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? చేతనైతే ఇప్పుడు సభలు నిర్వహింపనిచ్చి ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పుడు సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆవిడ లాంటి వాళ్ళతో మాట్లాడించే అవకాశం ఇవ్వాలి కదా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అరిచే కేకలు చేసేటటువంటి టీముల్లో తాము కూడా ఉంటే సమాజానికి ఏంటి ప్రయోజనం? అటు పక్కన రాజ్యసభలో సోనియా గాంధీ కానీ, లోక్సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కానీ వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ ఇవ్వాలి, మాట్లాడాలి, ఒక్కొక్క అంశం మీద డిబేట్లో పార్టిసిపేట్ చేయాలి. తద్వారా ప్రజలకి వాళ్ళు మంచి సబ్జెక్ట్ ఉన్నోళ్ళు అనేది ఎస్టాబ్లిష్ కావాలి. అంతేగాని సభని స్తంభింపజేసి ఆ నినాదాలు చేసే వాళ్ళ ముందు నుంచి ఉంటే దానివల్ల ఏమైనా ఒరుగుతుందా? ఇందిరాగాంధీ ఫేస్తో తీసుకురాబడినటువంటి ప్రియాంక గాంధీ వాద్రాకి మాట్లాడే అవకాశం ఇస్తే ఆవిడ పరిణతి, ఆవిడ తెలివితేటలు అది ప్రజలకు అర్థమయ్యేలా చేస్తే కదా ఉపయోగపడేది.